ఉన్నారు. అందుకే ప్రభు చెప్పారు, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలిసి ఎతకటం వల్ల ప్రయోజనం ఏంటి? నీ కంటిలో ఉన్న దానిని ముందు సరిచేసుకో. నీ బ్రతుకులో ఉన్నదాన్ని సరిచేసుకో. ఇతరులను తీర్పు తీర్చడానికి ముందు నిన్ను నీవు తీర్పు తీర్చుకో. చూడండి, తీర్పు తీర్చడం నా పని అన్నాడు ప్రభు. డోంట్ పాస్ ద జడ్జిమెంట్. ఇతరుల గురించి మీ తీర్పును మళ్ళీ అందరి ముందు లేక పబ్లిష్ చేయటం అనేది, మరి ఈ సోషల్ మీడియాలో ఇవాళ తీర్పు తీర్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు చూడలేదు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు మీకు తెలియదు, ఆ వ్యక్తిని గురించి ఎరుగరు, వారి 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 ప్రారంభ దశ ఎరగరు, వారి పుట్టుకు వాళ్ళకు తెలియదు, వారి పరిచర్య విధానాలు తెలియదు. ఇవాళ పాస్టర్లను తీర్పు తీర్చేవారు, విశ్వాసులు పాస్టర్లను తీర్పు తీరుస్తుంటారు. దేవుని జనాన్ని, దేవుడి సేవకుడిని తీర్పు తీర్చడానికి నువ్వెవడవే? పరుగువాని సేవకుడిని తీర్పు తీర్చడం నీ పని కాదే. నీ పక్కింటి పని మనుషులు నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు, ఎందుకు ఏం చేసావు, ఇవాళ ఏం పని చేయలేదే అని నువ్వు మాటి మాటికి అడుగుతుంటే ఏమంటుందండి? నీకెందుకు? మా యజమానికి నేను లెక్క చెప్పుకుంటాను అందా? మన యజమానుడు ప్రభు, ఆయన తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉంది, మనకు లేదు. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చే మీరు తీర్పులోకి వస్తున్నారండి. చూడండి, మన ప్రభుత్వాల్లో కూడా ఒకరు ఒక విషయాన్ని ఎత్తితే అవతల వారు వారి పాత విషయాలు మళ్ళీ ఎత్తుతారు, వారి సంగతులన్నీ బయటికి లాగుతారు. ఒకరినొకరు ఇలాగ కించపరుచుకుంటూ, ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ, అవమానపరుచుకుంటూ, సంతోష సమాధానం లేకుండానే మనుషులు బ్రతుకుతున్నారు. ఇటువంటి లోకంలో నువ్వు నేను సమాధానం కలిగి ఉండాలంటే మనం మన విరోధుల్ని క్షమించాలి. మనం కనికరం కలిగిన వారిగా ఉండాలి. మనం త్వరగా ఇతరులను క్షమించేవారిగా ఉండాలి. ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను పంచేవారిగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే తీర్పు తీర్చకుండా అప్పుడు మీరు తీర్పు తీర్చు, నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. నేరాలు మోపేవాళ్ళండి భలే బ్లేమ్ చేస్తారా ఇతరులను. నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇదెందుకు చేశావు, అదెందుకు చేశావు అని ప్రతి ఒక్క విషయానికి నేరాలు మోపుతూ, ఇతరులు ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, నేను ఒక్కడనే పర్ఫెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. చూడండి, కొందరు నేను సరే నువ్వు సరిలేదన్నది చెప్పక్కర్లేదు, నేను సరి అని, నువ్వు సరిలేవని ఏలెత్తి చూపిస్తున్నావు అంటే నువ్వు సరిగా ఉన్నావు అనుకుంటున్నావు. కానీ మనం ఏళ్ళెలా చూపించినప్పుడు, నీ వైపు చూపించినప్పుడు 3 వేళ్ళు నీ సంగతి ఏంటి అంటున్నాయట. 1 వేలు దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త అని హెచ్చరిస్తుందట. ఎవరిని వేలు పెట్టి చూపించకండి. వారి యొక్క బలహీనతలను ఎత్తి చెప్పకండి. వారి మీద నేరాలు మోపకండి, నెపములు మోపకండి. అప్పుడు లేకపోతే నీ సంగతులు నీలో చాలా ఉన్నాయి, నీలో బలహీనతలు ఉన్నాయి. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, నేనే అతన్ని భరిస్తున్నాను, భార్యాభర్తలు ముఖ్యంగానండి, నా భర్తను నేను భరిస్తున్నాను అంటారు. మీ భర్త కూడా మిమ్మల్ని భరిస్తున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు భరిస్తున్నారు. నీకు ఇష్టం లేని వాటిని మీ భర్త భరిస్తున్నాడు, ఆయనకి ఇష్టం లేని వాటిని నువ్వు భరించాలి. అప్పుడే కుటుంబంలో సామరస్యం ఉంటుంది. మనం తెలియకుండానే మనం ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతున్నప్పుడు ఒకరి విషయాలు ఒకరు తట్టుకోవాలి. ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే, ఒకరి బలహీనతలు ఒకరు ఎత్తుకుంటూ పోతే, ఒకరినొకరు క్షమించకపోతే ఇదిగో రణరంగంగా మారుతుంది భూలోకం అంతా. జగడాల నిలయముగా మారుతుంది. సమాధానం లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. ప్రభు చెప్పిన మాట శాంతి బోధ, పుట్టి సూక్తులు కాదండి, ఆచరణాయుక్తమైనది. మీరు ప్రేమించండి, మీరు సహించండి, మీరు కనికరించండి, మీరు మేలు చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఏమనండి ఇంకా చూడండి, నెపములు మోపకండి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. 38వ వచనం లూకా సువార్త 6:38 చదువుతున్నామండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇయ్యుడి, మీకప్పుడు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతలు మనుషులకు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడను. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. మీరు ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది.
నువ్వు ఇతరులకు ఇవ్వనప్పుడు, ఎప్పుడు ఏది చేయనప్పుడు, నీవు అవసరతలో ఉన్నప్పుడు నాకెవరూ హెల్ప్ చేయలేదే అని నువ్వు అనుకోవటం వల్ల ప్రయోజనం ఏముందండి? నీవు ఇతరుల అవసరతలో నీవు సహాయం చేస్తే ఖచ్చితంగా వారు నీ అవసరతలో నిన్ను ఆదుకుంటారు. ఇయుడే మీకు ఇవ్వబడను, మేలు చేయండి మీకు మేలు చేయబడుతుంది, ప్రేమించండి మీరు ప్రేమించబడతారు, క్షమించండి మీరు క్షమించబడతారు, సహించండి మీరు సహించబడతారు, తీర్పు తీర్చకండి అప్పుడు మీ విషయమై తీర్పులోనికి రారు, నెపములు మోపకండి అప్పుడు మీ మీద నెపము మోపబడదు. చూడండి, ఇది ప్రభు నేర్పించిన బోధ. ఇప్పుడు ప్రపంచం వెళ్తుంది. ఎలా వెళ్తుంది? నీ తప్పులు నేను చెప్తే, నా తప్పులు నువ్వు చెప్తే తప్పులే మిగులుతున్నాయి. చివరికి ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు వాదించుకోవటం, ఒకరినొకరితో కలహం పెట్టుకోవటం, జగడాలు పెట్టుకోవటం. ఐక్యత లేదు, సామరస్యం లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ప్రతి వాడు బలాత్కారంతో నిండిపోతున్నాడు. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ లోకానుసారమైన జీవితాలు మనలో ఉండకూడదండి. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బనే పాత నిబంధన కాదు. మన ప్రభు మనకు నేర్పించిన మార్గం ప్రేమ మార్గం. ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ ఆయనలాగా మనం ఇతరులను ప్రేమించాలి.